గంగవేల్ కూరని అయితే కట్ చేసుకుందామని వచ్చా. నిన్న చూసా చాలా బాగా అనిపించింది. నిన్న తెంపకపోదాం అనుకున్నాను. ఈరోజు వంట చేసుకోవడం కోసము నిన్న తెంపకపోవడం ఎందుకులే అనేసి అయితే తెంపకపోలేదు. అయితే ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఇంత ఫ్రెష్గా ఉందో ఈ యొక్క ఆకుకూర ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు కట్ చేసినా బాగుంటుంది తెలుసా. ఒక్కరోజు 2 రోజులు ఆగామా మొత్తం అంతా పురుగు వచ్చేస్తుంది తెలుసా. చాలా టేస్టీగా ఉంటుంది. అలా నేను పప్పు అయితే నానబెట్టేసి వచ్చా. లక్కీ కాసేపు ఇంకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ ఆల్రెడీ ఇదిగోండి నిన్న పురుగు లేకుండా ఈరోజు పురుగు కూడా స్టార్ట్ అయింది. ఇంకోండి ఇక్కడ పిల్లలు సౌండ్ చేస్తూ ఉంటే నాకు వాయిస్ అంటే డిస్టర్బెన్స్గా వస్తుంది. కాన్ఫిడెన్స్ ఏంటంటే ఉండదు. అందుకనే కాసేపు కామ్గా ఉండండి అని చెప్తాను. మా వాడైతే అసలు పాపం వీడియో షూట్ చేసుకుంటున్నా అంటే అసలు సౌండ్ చేయకుండా కూర్చుంటుంటే చిన్నప్పటి నుంచి కూడా. ఇంకోండి అక్కడక్కడ కొన్ని పోయినాయి ఎడ్జెస్. నేను అది ఎంపుకుంటే అయిపోయేది. సాయంత్రం వస్తేనేమో కట్ చేసుకుందాం అనుకున్నాను. సాయంత్రం రాలేదు. ఇంత బాగుంటుంది సార్. కాడలతో సహా వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కాడలు కూడా ఇడిచిపెట్టాను. కాడలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఖరాబ్ అయినా తీసేద్దాము. కాడలతో సహా సూపర్గా ఉంటుంది. ఈ ఆకులు పెద్దగా ఎంత మంచిగా వచ్చాయి చూసారా. కిచెన్ వేస్ట్లో పెట్టినటువంటి మేము పెట్టలేదు, అవే వచ్చాయి. ఇక మొన్న మనం పెట్టిన మునగ చెట్టు పోతుందా అనుకున్నాను. దేవుడి పుణ్యాన్ని వచ్చేసింది, మంచిగా ఎదిగింది. ఇది కూడా మళ్ళీ విత్తనాలు బట్టి మళ్ళీ వచ్చేసింది చూసారా గంగవేల్ కూర. ఇక్కడ ఒక్కసారి మన తోటలోకి ఆకుకూర వచ్చింది అంటే మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవే విత్తనాలు పడుతూ ఉంటాయి, మళ్ళీ అవే మొలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ నేను గంగవేల్ కూర ఒక్కటే కట్ చేసుకుంటున్నాను. తోటకూర కూడా కట్ చేయట్లేదు. ఎందుకంటే 2 మిక్సింగ్ కాకుండా ఒక్కటే వేస్తే సూపర్గా ఉంటే టేస్ట్. ఇక ఏమీ లేవు అన్నీ కొన్ని ఉన్నప్పుడు మిక్సీ చేసేస్తాను. అన్నీ కలిపి చేస్తాను. మిక్సీ అంటే మిక్సీలో కాదు, మిక్సింగ్ కర్రీ చేస్తాను. కానీ ఇక్కడ మొన్న కొంచెం నల్లేరు ఉంటే నల్లేరు పెట్టేసాను. ఇట్లా నల్లేరు అటు మునగ చెట్టు ఎంత బాగుందో చూడండి.